భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 7 శ్లోకం అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే అస్మాకం తు విశిష్టాయే ధర్మ యుద్ధపు నేతృత్వం కౌరవ సైన్య నాయకుల పరిచయం. ఈ రోజు మనం చూసే శ్లోకం కౌరవ సైన్యపు ముఖ్య నాయకులను పరిచయం చేస్తుంది. ఉచ్చారణ శ్లోక పదార్థార్థము అస్మాకం తు మనవారి గురించి అయితే, విశిష్టాహ్యే విశేషమైన వారు, తాన్ నిబోధ వారిని వినుము తెలుసుకొనుము, ద్విజోత్తమ ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ ద్రోణాచార్యుడా, నాయక మమ సైన్యస్య నా సైన్యపు నాయకులు, సంజ్ఞార్థం స్పష్టతకై, తాన్ బ్రవీమి తే నీకోసం వారిని చెబుతున్నాను. అనువాదము కాని ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ నా సైన్యమునకు నాయకులైన విశేషులైన వారిని నీకు వివరంగా చెబుతాను, వారు ఎవరో తెలుసుకొనుము. తాత్పర్యం ఈ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యునితో మాట్లాడుతూ తన సైన్యంలో ఉన్న విశిష్ట నాయకులను గుర్తు చేస్తాడు. యుద్ధానికి ముందుగా సైనిక శక్తిని పటిష్టంగా చూపించాలన్న ఉద్దేశంతో వారికి నాయకత్వం వహిస్తున్న మహారథులను వివరించడానికి సంసిద్ధుడవుతాడు. దీనివల్ల మనకు స్పష్టమవుతుంది, దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న బలగాన్ని గురించి ఎంతో గర్వంగా భావిస్తున్నాడని, ముఖ్యంగా తన వైపు ఉన్న శక్తివంతులైన యోధుల పేర్లు ప్రస్తావించాలన్న కోరిక కలిగిందని. ఆధ్యాత్మిక సందేశం జీవితంలో మన బలం, మన పరివారము, మన మిత్రులు ఎంతగానో మద్దతుగా ఉండవచ్చు, కానీ అసలైన శక్తి మన ధర్మ నిశ్చయమే. దుర్యోధనునికి ఇది తెలుసు, కానీ ఆయన ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని ఆశ్రయించాడు. ఇదే అతని శక్తికి పరాజయ కారణం అయింది. ఈ శ్లోకము ద్వారా మనకు ఒక గొప్ప బోధ లభిస్తుంది. నాయకత్వం, విశ్వాసం మరియు ధర్మ గమనంలో స్పష్టత ఎంత ముఖ్యమో. ఈ శ్లోక వివరణ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ధ్యానాత్మక భగవద్గీత శ్లోక విశ్లేషణలు కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.